హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. సౌలును దేవుడు కోరుకున్నాడు. పాత నిబంధన సౌలండి కోరుకున్నాడు దేవుడు. దేవుడు తోడున్నాడు అతనికి, దేవుడు జయమిచ్చాడు అతనికి. కానీ అతనికి ఎందుకో ఆ జీవితంలో దేవుని కృపను పోగొట్టుకున్నాడు. మాటి మాటికి దేవుడిని విసికించి, దేవుడు నన్ను హెచ్చించాడు, దేవుడు నన్ను రాజును చేశాడు అన్నది మర్చిపోయి, అక్కడ సమూయేలు ప్రవక్త రావటం ఆలస్యమైతే ఒకరోజు జనులు నా దగ్గర నుంచి వెళ్ళిపోతారేమో అని అనుకుని బలర్పించేశాడు అన్నాడంట. ఏంటి ఆయనకి? ఇన్సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ. ఈరోజు ఎక్కువ మందికి ఇదేనండి, ఇన్ఫీరియారిటీ. అందరికీ నమస్కారం చేస్తారా? నమస్కారం చేయలేదే. ఇన్ఫీరియారిటీతోనే హామాను పగబట్టాడు మొర్దకాయ మీద. వీడేంది నాకు నమస్కారం చేయడు? ఏంటంటే సౌలుకు బాధేసింది. ఇన్ఫీరియారిటీ, ఇన్సఫిషియెంటీ. వెళ్ళిపోతారేమో జనం. ఎందుకు వెళ్ళిపోతారు? ఎవరు చేశారు రాజుని? సౌలుని రాజుని చేసినోడు ఎవడో? ఆ జనాల్ని ఇచ్చినోడు ఎవడో? దేవుడు కదా. దేవుని చిత్తం లేకుండా, దేవుని అనుమతి లేకుండా నీకు ఇచ్చిన వారు నీ ఎలా పోతారు? నీ వల్ల ఇది కలుగుతుంది. మళ్ళీ వెళ్ళి చంపిరావయ్యా అంటే కొన్ని తెచ్చుకున్నాడు. అలా చేస్తున్నప్పుడు దావీదు వెళ్ళి గొలియాతుని చంపేసినప్పుడు అందరూ స్త్రీలు పాటలు పాడుతుంటే ఒక విధమైనటువంటి ఇన్సెక్యూరిటీ వచ్చింది. రాజ్యం తీసేసుకుంటాడేమో దావీదు, నేను రాజుగా ఉండకుండా పోతానేమో అని అతని మీద విషపు చూపు నిలిపాడంట. చూడండి, మనం దేవుని కృపకు దూరం విషపు చూపు నిలిపినప్పుడు, అంటే అసూయ కలిగినప్పుడు, భయం కలిగినప్పుడు. చూడండి, భయం చిన్న పాపం అనుకుంటున్నారు, భయము కూడా పాపమేనండి. అసలు పాపం వల్ల వచ్చిన ప్రతిఫలమే భయం. భయపడటం వల్ల ఉరి కలుగుతుంది, ఉరి వస్తుంది. భయపడటం వల్ల సాతానికి బహు సులభమైపోద్ది నిన్ను పడగొడతానికి. నిన్ను భయపెట్టి నిన్ను పడగొడతాడు. మొదట భయపెట్టి బలహీనుని చేస్తాడు, తర్వాత పడగొడతాడు. దేవుడు శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను కానీ పిరికితనపు ఆత్మను ఇవ్వలేదు. దయచేసి ఎక్కువ సాతాను గురించి ఆలోచించకండి. వాడు ఎంత శక్తి ఉన్నా, ఎన్ని మహిమలున్నా, వాడు అద్భుతాలు చేస్తాడంటే అంచెదినాల్లో సాతాను రకరకాల గమ్మత్తులు జిమ్మత్తులు చేస్తాడు. యేసునామంలో కూడా చేస్తాడు. యేసుప్రభు నామం, దేవుని నామం అంటే సాతానికి కొత్త కాదు. సాతాను హిందువా, క్రైస్తవా, ఏ కులం, ఏ మతం, ఏ జాతి? మనోడే అన్నాడు ఒక ఆయన. మరి నీకేం మాట? పరలోకంలో నుంచి వచ్చినోడే కదా, కాబట్టి వాడికి భయపడాల్సిన అవసరం లేదు. ఏంటంటే వాడు భయపడ్డం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సాతానుకి ఎన్ని బలాలున్నా వాడు ఓడిపోయినా శత్రువు. వాడి తల చెత్తగా కొట్టబడింది, వాడు తోకాడిస్తున్నాడంతే. వాడిని చూసి భయపడుతున్నావు. భయపడటం వల్ల నీవు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నావు. సైతాన్ నన్ను పడగొడతాడేమో, సైతాన్ నన్ను మోసం చేస్తాడేమో, నేను పడిపోతానేమో, నేను జారిపోతానేమో, నా విశ్వాసం కాపాడుకోలేనేమో, నేను పనిమల్లో అయిపోతానేమో, దేవుడు సహాయం చేయడేమో అనే ఆలోచనలతో మనుషులు నిండిపోయిన మూలని వాళ్ళ బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, సాధారణంగా చూడండి, ఏదన్నా బాధ వచ్చిందనుకోండి, సైతాన్ని పంపించాడు. వర్షం ఎవరు పంపించాడట? వర్షం సైతాన్ని పంపిస్తాడు. చెప్పండి. వాన కురిపించేవాడు ఆయనే, గాలి వీచేవాడు ఆయన. అంటే ఆయన కాదు, వాడు కాదు, ఆయన. ఆయన ఎవరు? మన ప్రభువు. ఏదన్నా రాగానే సైతాన్ గడు శోధన అంటారు. పెద్దానికి అనద్దు దయచేసి. దేవుని అనుమతి లేకుండా సాతాను నిన్ను ముట్టలేడు. సాతాను కీడు చేస్తాడు, బాధపరుస్తాడు, కానీ దేవుని చిత్తము లేకుండా నీ జోలికి రాలేడు. యోబును ముట్టాలంటే ముందు దేవుడు దగ్గర పర్మిషన్ తీసుకున్నాడా లేదా? ఓడిపోయిన శత్రువు నాకే బాధ కలుగు చేయడు. నా శోధనలో సైతాన్ని ఆలోచించాను. నేను ఎవరిని ఆలోచించాలి? దేవుని ఆలోచించాలి. నాకున్నదాన్ని ఎవడో తీసేసుకుంటాడు అనే భయం ఉందా మీకేమన్నా? నాకంటే ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకి వచ్చేస్తుందేమో, నా ముందు నలుగురు వెళ్ళారు వాళ్ళకి వచ్చేస్తుందేమో జాబు, నాకంటే స్మార్ట్గా ఉన్నాళ్ళు వీళ్ళు సెలెక్ట్ అయిపోతారేమో, వాళ్ళకు ఉద్యోగం వచ్చేస్తుందేమో, వాళ్ళని అందరూ మెచ్చుకుంటున్నారు, నన్ను ఎవరు మెచ్చుకోవడం లేదు, నేను ఎంత కష్టపడుతున్నాను ఎవరు మెచ్చుకోవడం లేదు, నేను ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను నా పేరే ఎత్తారు, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు పేర్లు ఊరేగిస్తున్నారు. అలాంటి ఫీలింగ్స్ వస్తుంటాయండి. ఇవన్నీ
మనల్ని కలవరపరచడానికి సాతాను పెట్టే ఆయుధాలు. దేవుడి కృప నాకుంటే చాలు. మనుషులు ఏమనుకున్నా, ఏ పరిస్థితి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎటువంటి సమస్యల గుండా మేము వెళుతున్నా విడువను ఎడబాయనన్న ప్రభువు, అది గాఢాంధకార లోయ అయినా, అది కొండలైనా లోయలైనా ఎడారైనా నా ప్రభు నాకు తోడుగుంటాడు. నా దేవుడు కొండలకే కాదు లోయలకు దేవుడే. నా దేవుడు ఉన్నతమైన స్థితిలోను లేమిలోనూ కూడా నన్ను విడవనేవాడిగా ఉన్నాడు. నాకు అన్నీ ఉన్నప్పుడు, నాకేమీ లేనప్పుడు కూడా నా ప్రభుగానే ఉన్నాడు, నన్ను విడవనేవాడిగా ఉన్నాడు. మనుషులైతే నన్ను ఉంటే ప్రేమిస్తారు, లేకుంటే చీదరిస్తారు. నేను ప్రయోజనకరంగా ఉంటే ఆదరిస్తారు, కాకపోతే నన్ను వెళ్ళగొడతారు. అయితే విడువని ఎడబాయిన దేవా, నువ్వు నాకుంటే చాలయ్యా. మనుషుల్ని నమ్ముకొని మోసపోయానయ్యా, మనుషుల్ని నమ్ముకొని నష్టపోయానయ్యా. నీ మీదే ఆధారపడుతున్నాను యేసయ్యా. ఈ రోజు నుండి నీ ఉంటే నాకు చాలు, నీ కృప నాకుంటే చాలు. ఏ పరిస్థితుల గురించి వెళుతున్నా, ఏ శోధనల్లో నుంచి వెళుతున్నా, ఎటువంటి లోయలైనా, ఎటువంటి నిందలైనా నాకు నువ్వు ఉంటే చాలయ్యా. నీ ఆదరణ చాలయ్యా. బలమైన నీ చేయి నన్ను పట్టుకొని నడిపిస్తే చాలయ్యా. నీతో నేనేమైనా సాధించగలను. నా అంతటా నేనేమీ చేయలేను, కానీ నీవు నాకు తోడుంటే అన్నీ చేయగలను. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలనన్న ధైర్యంతో ఈరోజు మేము ఇక్కడి నుంచి వెళ్ళుటకు సహాయం చేయము. మరల నీ బిడ్డలతో నువ్వు మాట్లాడుము. ఈ అంచె దినాలలో లోకాన్ని ఆలోచించక, లోక విషయాలు ఆలోచించక, లోకం మీద ఆధారపడక, నా ప్రభు కృప నాకుంటే చాలు అన్న విశ్వాసంతో సాగిపోవడానికి మా ఒక్కొక్కరికి సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి. కల్వరీ ప్రతిధ్వని